నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. మెప్మా సిబ్బంది దొంగ గ్రూపులను సృష్టించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. దొంగ గ్రూపులతో తీసుకున్న రుణాలు అధికార పార్టీ నేతలకు అందజేసినట్లుగా తెలిసింది. గ్రూపులో సభ్యులకు తెలియకుండానే కోట్లాది రూపాయల రుణాలు మంజూరు జారింది. బినామీ పేర్లతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని ఎగనామం పెట్టారు. విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బ్యాంకుల సిబ్బంది గ్రూపు సభ్యులకు నోటీసులు పంపించారు. బ్యాంక్ అధికారులు రికవరీకి వెళ్తే గ్రూపు సభ్యులు తమకు సంబంధం లేదంటున్నారు. మెప్మా కార్యాలయంలో హనుమాయమ్మ, హైమా అనే మహిళలు చక్రం తిప్పి కోట్ల రూపాయలను కాజేశారని తెలిసింది. నెల్లూరు జిల్లా కార్పొరేషన్ పరిధిలో గ్రూపులు మొత్తం ఎన్నున్నాయి, వాటిలో ఎన్ని నకిలీ గ్రూపులు, ఎన్ని అసలు గ్రూపులు, వీటిపై అధికారులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తే కానీ అసలు నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ గ్రూపుల్లో కొన్ని సమర్థవంతంగా పనిచేస్తుండగా రాజకీయ జోక్యంతో కొన్ని గ్రూపులు దెబ్బతింటున్నాయి. యూనియన్ బ్యాంకులోని 400 గ్రూపుల పరిధిలో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయి. మెప్మా అధికారుల సిఫార్సులతో అలాగే ఎస్ఐబి, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ తో పాటు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గ్రూపులకు 20 లక్షల చొప్పున రుణాలు ఇచ్చాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ లాంటి ప్రైవేటు బ్యాంకులు 10 లక్షల చొప్పున రుణాలు ఇచ్చాయి. పొదుపు సంఘాల సభ్యులకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో రుణాలు మంజూరు జరిగినట్లు తెలిసింది. ఆర్పి అనేసి సుహాస్ని మా చేత అకౌంట్లు ఇక్కడ ఉన్నాయి, మాకు అకౌంట్లు. ఆమె మాకు తెలియకుండానే ఇక్కడ అకౌంట్లో భాగ్యలక్ష్మి గ్రూప్ అనేది ఒకటి పెట్టి దాంట్లో మమ్మల్ని సభ్యులుగా పెట్టి లోన్లు పెట్టింది సార్. లోన్లు అయితే పెట్టింది, ఒక్కొక్కరికి 1,40,000 పడింది. మాకు పడ్డా ఏందని అడిగితే మీకు సిబిల్ కోసం వేసి తీశాను, అదేం కాదులే, మీకు లోన్లు వచ్చినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను అనింది. ఇంతవరకు ఇన్ఫామ్ చేయలేదు సార్. మేము స్టేట్మెంట్లో చూస్తే మాకు తెలిసింది పలానా భాగ్యలక్ష్మి గ్రూప్ నుంచి వేరే వాళ్ళకి నెఫ్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఫోర్జరీ సంతకాలు పెట్టి ఆమె పెట్టేసుకుంది సార్. మేము దీనికోసం మెప్మా ఆఫీస్కి, పోలీస్ కంప్లైంట్కి, నా పేరు అర్చన అండి, మేము రవీంద్ర నగర్లో ఉంటున్నాము. సుహాస్ని, ఆర్పి అనేసి సుహాస్ని మా చేత అకౌంట్లు ఇక్కడ ఉన్నాయి, మాకు అకౌంట్లు. ఆమె మాకు తెలియకుండా బ్యాంకు అధికారులతో మెప్మా మహిళా అధికారులు కుమ్మక్కయ్యారు. ఈ క్రమంలోనే పొదుపు గ్రూపు సభ్యులను మెప్మా ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారు. హలో అక్క, అమ్మా ఒక్కరో అట్టే లైన్ లో ఉండమ్మా. మీరు మాట్లాడు. హలో హలో సార్, వచ్చిన చూడండి సార్. ఎవరు? మా అర్చన. ఎవరు సార్? ఇప్పుడు అర్చన అదే శ్రీనివాసులు కానీ ఇప్పుడు మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ విధంగా చేయడం కరెక్టా? ఏం చేశాను? ప్రశ్న తీసుకుని వెళ్ళి ఏదో చేస్తామన్నా. కత్తులా? ప్రశ్న తీసుకుని వెళ్ళి మాట్లాడామంట. ఇప్పుడు బ్యాంక్ కార్డు ఉన్నావా? ఏం కావాలి నీకు? మీకేం సంబంధం అన్న అసలు? నాకు సంబంధం కాదమ్మా, నాకు సంబంధమే కరెక్టే. నువ్వు ఆమె దగ్గరే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పక్కన తిరిగి ఆమె పట్టుకు రావాలి కానీ ప్రతి బ్యాంక్ వచ్చి అయితే మా మీద అప్పులు చేసి వెళ్ళిపోతే నేను ఆ పక్కన వచ్చి నేను కట్టుకునేదా? ఆమె పట్టుకోరమ్మా, ఆమె పట్టుకోరా. ఆమెను ఏడమే పట్టుకొచ్చేది? ఆమెను ఎక్కడ పట్టుకొచ్చేది? మీకు తెలుసుండి మీరు పట్టుకోరండి. పెట్టావు కదా అత్తగారు, నువ్వు కోర్టు కేసు పెట్టావు కదా, బ్యాంక్ కాడికి వచ్చి గవర్నమెంట్ చేసి కట్ట కదా కట్టా మా ఇది. ఇప్పుడు నీకెంత ప్రాబ్లం ఉందో మాకు అంతే ప్రాబ్లం ఉంది. నువ్వు బ్యాంక్ కాడికి వచ్చి గందరగోళం చేస్తే బ్యాంక్ కాడికి వచ్చి మేమేం గందరగోళం ఏం చేయలేదు సార్. మా మీద అప్పు ఉంది అన్నారు కదా, తీసేయండి. ఏం కావాలి నీకు? మా మీద అప్పు తీసేయాలి సార్. ఏం కావాలి? నా మీద అప్పు తీసేయాలి. నువ్వు ఆమె పట్టుకోరా. నువ్వు నీ ఫ్రెండ్ కదా, నీ ఫ్రెండే కదా అన్న. ఎవరికి ఫ్రెండ్ ఆమె? ఎవరికి ఫ్రెండ్? నీకు ఫ్రెండ్. నువ్వు ఆమె చుట్టూ తిరిగావు కదా, నువ్వు ఆమె చుట్టూ తిరిగావు కదా. మీరు ఎవరు అసలు సార్? సార్ ఒక్క నిమిషం, మీరు ఎవరు సార్? నేను ఎవరైతే నీకెందుకమ్మా? నేనెవరో మీకెందుకు అసలు? నా సంగతి మీకెందుకు అసలు? అదే పరిస్థితి నీకు. సార్ మీకేం అవసరం అసలు? అది చెప్పండి నాకు, మీకేం అవసరం? నాకు అవసరం ఉంది. ఎందుకు అవసరం లేదమ్మా? బ్యాంక్ కాడికి వచ్చి ఇస్తాను. ఆమె ఇబ్బంది పెట్టట్లా, నువ్వు కేసు పెట్టుకో. ఏం చేయండి, అన్ని పెట్టుకోను, కేసు అన్ని పెట్టుకోను. అసలు సార్ ఒక మాట సార్, సార్ మీరు అసలు నాతో మాట్లాడడానికి మీరు ఎవరు అసలు? చెప్పండి, నేను మీకు సమాధానం చెప్తాను. మీరు ఎవరో చెప్తే నేను మీకు సమాధానం పక్కన నీ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కాలా? నువ్వు చూసుకున్నావు అంతా? ఏందది? నీ అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ కాలేదా వాళ్ళకి? ఎవరికి? లేవు నువ్వు
నువ్వు చదువుకోలేదా? నీకు నేనున్నానా ట్రాన్స్ఫర్ అయిన రోజు నేనున్నానా? ఎస్పీ గారు ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవ్వగలం, కరెక్ట్ కాదు నీకు. అసలు సార్ ఒకసారి మీరెవరో వచ్చి నాతో మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను సార్. ఇట్లా ఫోన్ లో మీరెవరో నేనెవరో. నేను ఇప్పుడు నీ మీద కేసు పెట్టిస్తా, ఇబ్బంది లేదు. నేను కూడా కేసు పెట్టిస్తా. పెట్టండి పెట్టండి. దాన్ని కూర్చోబెట్టు. ఇప్పుడు నేను ఎక్కడుందని పట్టుకోవచ్చాలి, ఎక్కడుందని పట్టుకురావాలి? ఆమెకు తెలీదా? ఆమె అప్పులు మా మీద పెట్టేసి కేసు పెట్టు. అసలు ఎవరో నాకు తెలియకుండానే. సార్ మీరెవరు అసలు? అమ్మా నేను కూడా పార్టీలో ఉన్నా. కిట్టంతో మాట్లాడా, నీకు చెప్పాను నేను కిట్టంతో. సార్ అసలు దీంట్లో మీకు సంబంధం లేదు. మీరు అసలు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నారు. మీకు అసలు ఏం సంబంధం ఉంది? మీకేం సంబంధం ఉంది? మీరే సరే మీరు బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఈ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారా? మీ పేరేమన్నా నేను చెప్పానా? మీ పేరేమన్నా నేను చెప్పానా? నీకేం సంబంధము? మీకేం సంబంధం? అసలు మీరు ఏదన్నా మాకు ఎప్పుడైనా నాకు తెలుసా? మీరు అసలు నన్ను ఎందుకు మీరు క్వశ్చన్ చేస్తున్నారు? అసలుకి పోనీ 20 లక్షలు ఇచ్చామను నా మీద అప్పు చేసుకొని నా బాధలు నేను పడుతుంటే అసలు మీరేందని కదా ఇబ్బంది? నాకు అర్థం కావట్లేదు. నువ్వు నా మీద పెడతాను అంటున్నావు. ఏ విధంగా పెడతావు నా మీద కేసు? నువ్వు నా బాధలు నేను చెప్పుకుంటాను. ఒక దగ్గర కాదు 100 దగ్గర చెప్పుకుంటా నేను. వాళ్ళు కట్ అయిపోయేదిలే. ఏందక్క ఆయన మాట్లాడేది? ఎవరు అసలు ఆయన? ఆయనది మీరు మొన్న తీసుకొచ్చారు చూడు అధ్యక్షులు. ఏ అధ్యక్షులు? మొన్న నువ్వు ఎవరిని పార్టీ తరపున తీసుకొచ్చుకున్నారు కదా. నేను చిట్టాన్నని తీసుకొచ్చుకున్నాను. వాళ్ళ ఫ్రెండ్, ఆయన ఫ్రెండ్ అయితే ఆయన శ్రీనివాసులు అంట సారు. ఏంది ఆయన మాట్లాడేది? కాదు ఆయన ఎవరు అసలు నాతో మాట్లాడడానికి? ఏంది ఆయన నాతో మాట్లాడేది? రెడ్డిగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి మల్లికార్జునరావు అందిస్తారు. మల్లికార్జునరావు చెప్పండి, మరి నెల్లూరు జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. మెప్మా సిబ్బంది దొంగ గ్రూపులను సృష్టించి కోట్లాది రూపాయలు కొట్టేశారు. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు నెల్లూరు నగరంలో మెప్మా కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు పట్టించుకునే వాళ్ళు. ముఖ్యంగా నెల్లూరులోని పట్టణ పేదరిక నిర్మూలన కింద పేద మహిళలను అభివృద్ధి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కొన్ని లక్షల గ్రూపులు తయారు చేశారు. అయితే నెల్లూరు నగరం దాదాపు 1,00,000 మంది పైన ఈ గ్రూపుల్లో ఉన్నారు. అయితే నెల్లూరు నగరం మొత్తం టోటల్ గా 13,000 గ్రూపులు ఉన్నాయి. అయితే ఈ గ్రూపులు వివిధ బ్యాంకుల్లో వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రణాళిక చేపట్టింది. అయితే ఈ గ్రూపులన్నీ రాజకీయ నాయకులకో వ్యాపారస్తులకో ఎత్తిపెట్టేదానికి ఉందే కానీ ముఖ్యంగా పేదల మటుకు అభివృద్ధి చేసేదానికి లేదు. నెల్లూరు నగరంలో దాదాపు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఎన్డీసీసీ బ్యాంక్, కెనరా రకరకాల బ్యాంకుల్లో బినామీ పేర్లతో వాళ్ళ సంతకాలు లేకుండానే దొంగ గ్రూపులు సృష్టించి కొన్ని కోట్ల రూపాయలు కొట్టేశారు. అయితే దీని మీద ఇటు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడంలో అసలు ఏం ముఖ్యంగా వీళ్ళు గత కొన్ని సంవత్సరాలు సీఓలు కానీ ఆర్పీలు కానీ ఒక రాజకీయ నాయకుల కింద పనిచేసినట్లే ఉన్నారు కానీ వాళ్ళు ఒక ఉద్యోగులే అని మర్చిపోయారు. అయితే ఏమైనా సమస్య వచ్చినప్పుడు స్థానిక రాజకీయ నాయకులను కన్సల్ట్ అయ్యి అయా మమ్మల్ని కాపాడండి, మేము దొంగ గ్రూపులు సృష్టించావు, మమ్మల్ని ఎట్లా కాపాడండి, మీకు ఎన్నికల్లో మా జనాలే వస్తారని చెప్తున్నారు. కానీ దీంతో రాజకీయ నాయకులు కూడా మెత్తపడి సీఓలు చేస్తున్న అక్రమాలను బయట పెట్టేదానికి ముక్తి చూపట్లేదు. ఈ రోజుకైనా కొన్ని గ్రూపులు కొంతమంది ఈ రోజు బీఆర్కే చేసిన నిఘాలో నిన్న ఐఓ బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఇటు మేనేజర్లు కానీ ఇటు కన్సల్ట్ అధికారులు కానీ ఎవరు లేకుండా వాళ్ళు అయ్యా మా అకౌంట్లో తీసుకున్న డబ్బులు ఎంత అని చెప్పేదానికి కూడా బ్యాంక్ అధికారులు దానికి సంబంధించి విముక్తి చూపట్లేదు. దీంతో స్థానికంగా ఉన్న ఒక పొదుపు మహిళ నిన్న అర్చన అనే పొదుపు మహిళ అయ్యా మేము రుణాలే తీసుకోలేదు, ఎలా ఇచ్చారు ఈ బ్యాంకులో, మేము ఎలా కట్టాలో వాపోతే స్థానికంగా ఉన్న ఈ పొదుపు మహిళకు ఉన్న ఒక రవిడి పాపం ఆ పొదుపు బెదిరించడం జరిగింది. టోటల్ గా ఎత్తుకుంటే అన్ని ఈ పొదుపు సంఘాల్లో అధికారులు కానీ రాజకీయ నాయకులు ఈ రోజున పూర్తి విచారణ చేస్తే కాక ఈ దొంగ గ్రూపులు బయటపడు. ముఖ్యంగా పొదుపు గత కొన్ని సంవత్సరాలు మెప్పా కార్యాలు చేస్తున్న ఎవరు హేమయ్యమ్మ, అదేవిధంగా హేమ ఎవరు, కొన్ని దొంగ గ్రూపులు సృష్టించి ఎన్డీసీసీ బ్యాంకులో ఉన్నాయి.
కానీ వీటి మీద విచారణ చేసేదానికి అధికారులు ఎందుకు ఇముఖత చూపటం లేదు? అసలు నెల్లూరు నగరం ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎన్ని దొంగ గ్రూపులు ఉన్నాయి అనేది అసలు ఎందుకు సర్వే చేయట్లేదు? కొన్ని కోట్ల రూపాయలు కొట్టేసిన పెట్టి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికైనా స్పందించి అసలు నెల్లూరు నగరం ఎన్ని గ్రూపులు ఉన్నాయి, దీని మీద విచారణ జరిపితే కాక ఈ మెప్పా కార్యాలయం జరిగినంత అవినీతి మొత్తం బయటికి రాదు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్ రావు ఫర్ ద అప్డేట్.